వచ్చేయండి. ఎన్ఆర్ఐలారా వచ్చేయండి ప్లీజ్. మీకు ఉంది ఇక జీవితం ఇక్కడ. మీ వల్ల చాలా చాలా కంట్రీలు పైకి వచ్చాయి, ఎస్పెషల్లీ లండన్, అమెరికా. నాకు తెలిసి 50 ఏళ్ళగానే వింటున్నాను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం. నాకు తెలిసినంతవరకు మన వల్ల ఆ రెండు ప్రపంచాలు, ఆ రెండు దేశాలని ఇంక్రీజ్ చేసింది మన వల్లే. ఇక్కడికి వచ్చి మన దేశాన్ని బాగు చేయండి. ఎన్ఆర్ఐలరా ప్లీజ్ రండి. మీరు అర్థం చేసుకోండి. భారతీయులను భారతదేశాన్ని బాగు చేయండి. మీ వల్ల బాగుపడుతుంది డెఫినెట్గా. ఇంకా ట్రంప్ చేసింది మాట ఆర్గ్యుమెంట్ అని వద్దు. ఆయన మంచిగా చేశాడు, ఒక రకంగా మంచి చేశాడు. ఇక్కడికి వస్తే అందరికీ ఉద్యోగుల ప్రాబ్లం ఉంటుంది కాదన్నట్టు. కానీ ఒక్కొక్క ఎన్ఆర్ఐ ఒక్కొక్క కంపెనీ స్టార్ట్ చేస్తే ఆలోచించండి మీరే ఎలా ఎక్కడికి పోతున్నావు. మీ నాలెడ్జ్ అక్కడ అద్దెకిచ్చి మీరు ఆ దేశాలని మీరు పెంపొందించారు. సరే, నాకు బాగా ఆయన చేసిన పని ఆవేశం వస్తుంది. చాలా మాట్లాడడం ఉంది కానీ చాలా బాధగా ఉంది. ఇండియన్స్ని అక్కడ సొంత ఇల్లు ఉన్న వాళ్ళని కూడా ఏదో ఒక పరాయి వాళ్ళలాగా వాళ్ళ ఇంటికి వాళ్ళకి వెళ్ళలేక ఇప్పుడు వాళ్ళు ఒక సరదాకి అయితే ఒక ఫంక్షన్కి ఇండియాకి వచ్చాను అనుకోండి, వాళ్ళు రేపు అమెరికా అడుగు పెట్టాలంటే ₹1,00,00,000 కట్టి అడుగు పెట్టాలి అంటే వాళ్ళ ఇల్లు వాళ్ళ వస్తువులు అన్నీ అక్కడ, బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ అక్కడ ఉంటాయి. ఆలోచించండి ఎంత పెద్ద దెబ్బ కొట్టాడు ఇండియన్స్. ఎన్ఆర్ఐలా ప్లీజ్ మేల్కోండి. వచ్చేయండి, ఇండియాకి వచ్చేయండి. ఇండియాని బాగుపరచండి. ఇండియాని అమెరికాలా చేయండి. మీ వల్ల అమెరికా లండన్ అలా పెరిగింది. మీ వల్ల భారతీయ వల్ల, చైనీస్ వల్ల, అందరి వల్ల. H1 వీసా ఓన్లీ భారతీయులకు మటుగా, మిగతా దేశాలు కూడా ఉన్నాయి. వాళ్ళందరి వల్ల పెరిగింది. ఎన్ఆర్ఐల మరో విజ్ఞప్తి, వచ్చేయండి ప్లీజ్, వచ్చేయండి. ఎందుకు మిమ్మల్ని అంటున్నా, దగ్గర ఎవ్రీ ఇయర్ 70% ఆఫ్ ఇండియన్స్ H1B వీసాలో వెళ్తున్నారు. 11% చైనీస్, బాకీ బ్యాలెన్స్ మిగతా దేశం వాళ్ళు. అందుకనే మనమే అక్కడ ఎక్కువ చేస్తున్నాం, మనమే ఇంప్రూవ్ చేస్తున్నాం. లండన్ కానీ, ఆస్ట్రేలియా కానీ, అమెరికా కానీ. సో ప్లీజ్ ఎన్ఆర్ఐలరా దయచేసి ఒకసారి ఆలోచించండి. తిరిగి రావడానికి తొందరగా ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మంచిది. మనకి ఇక్కడ మీరు ఇక్కడ చాలా చేయాల్సి ఉంటుంది ఇంకా లైఫ్లో ఇంకా. థ్యాంక్ యూ.